హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్ విజన్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో హెల్తీగా, వెల్తీగా, పాజిటివ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అలా ఉండాలని కోరుకుంటున్నాను. టుడే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, డీప్ ఎమోషన్స్ ఏంటి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, అలాగే మీ పార్ట్నర్కి మీకు మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా? ఒకవేళ ఉన్నట్లయితే మీ పార్ట్నర్ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉన్నారా? మీతో నో కాంటాక్ట్లో ఉన్నారా? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఇది కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. సో నేను చెప్పినవన్నీ మీకు రెసొనేట్ అవ్వకపోవచ్చు. ఏదైతే రెసొనేట్ అయిందో అది మీరు మీ పైన అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ యొక్క పర్సన్ క్రష్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, లేదా డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్ అవ్వచ్చు, ఏదైనా ఏ రిలీజన్ అయినా అవ్వచ్చు. సో ఈ వీడియోని ముందుగా చూసే ముందు ఓపెన్ హార్టెడ్, ఓపెన్ మైండెడ్, ఇంట్యూటివ్లీ ఈ వీడియోని చూడండి. అలాగే ఎవరి గురించి అయితే ఈ వీడియోని మీరు చూస్తున్నారో మీ క్రష్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఆ పర్సన్ని మీరు థింక్ చేయండి, ఇమాజిన్ చేయండి మీ బ్రెయిన్లో, మీ మనసులో. సో లెట్స్ స్టార్ట్ నౌ ద రీడింగ్. యూనివర్స్, ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అండ్ ఆ పార్ట్నర్ యొక్క లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నదా లేదా చెప్పండి. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా? ఒకవేళ ఉన్నట్లయితే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటి? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్. Oh, the Sun card. Great. And the one. Oh, Two of Pentacles. Balance. Okay, next one, the Devil. Oh my God. And the bottom of the deck, Seven of Cups. Okay. ఇక్కడ ద సన్ కార్డ్, టూ ఆఫ్ పెంటికల్స్, ద డెవిల్ కార్డ్. ద సన్ అనేది చాలా పాజిటివ్ కార్డ్, జాయ్, సక్సెస్, విటిలిటీ, హార్మనీ. అంటే లైఫ్లో చాలా చాలా చేంజెస్ తీసుకొస్తుంది సన్ కార్డ్ అనేది. ఇప్పటి వరకు చాలా మీరు డార్క్నెస్లో ఉన్నారు, డార్క్నెస్ నుండి ఒక లైట్నింగ్ మోడ్, లైట్ ఎనర్జీలోకి తీసుకొస్తుంది పాజిటివ్ అనేది ద సన్ కార్డ్ అనేది. అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ అనేది అంటే జగులు చేయటం, అంటే టూ పర్సన్స్ అవ్వచ్చు, టూ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, టూ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వాటిని ఫేస్ చేయడం, జగులు చేస్తూ ఉండడం. టూ ఆఫ్ పెంటికల్స్ అనేది బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. అండ్ ద డెవిల్ అనేది పొసెసివ్నెస్, అగ్రెసివ్నెస్, ఫిజికల్ అటాచ్మెంట్, అట్రాక్షన్, లస్ట్ స్పెల్స్, వాటిని కూడా సూచిస్తుంది డెవిల్ కార్డ్ అనేది. అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అనేది చాలా సో మెనీ ఆపర్చునిటీస్. ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దేన్ని చూస్ చేసుకోవాలో కరెక్ట్గా తెలియదు. డే డ్రీమింగ్, ఇండెసిషన్, అంటే సరైన డెసిషన్ తీసుకోపోవడం. బట్ ఇక్కడ మనం సన్ కార్డ్కి ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. మనం ఈచ్ వన్ కార్డ్ 3 కార్డ్స్ మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్కి ద సన్ కార్డ్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్లీజ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ. Oh, the Hermit. Okay. The Hermit. Okay, 8 of Cups. Okay, the other one. Oh, Knight of Cups. Okay, ఇక్కడ సన్ కార్డ్కి ద హెర్మెట్, 8 ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ద పెట్టికల్స్ కూడా మనం క్లారిఫికేషన్ తీసుకుందాం. టూ ఆఫ్ పెట్టికల్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ యూనివర్స్. టూ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్ తెలియాలి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో లేదో తెలియాలి. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్. ఓకే, పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ద వన్. ఓకే, 8 of swords. Okay, and another one, 6 of cups. Good. And the one, the devil card explanation please universe. The devil card explanation please. Please universe guide me please. Oh, 2 of cups. And the one, 4 of cups. Okay. And then one, judgment. Great. Also very very great. So now ఇక్కడ the hermit card, knight of cups and 8 of cups.
సో, మీ పర్సన్ యొక్క లైఫ్‌లో అయితే థర్డ్ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు. ఇదివరకే నేను చెప్పాను. థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, మదర్ ఫిగర్ అవ్వచ్చు, అలాగే కొలీగ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, వాళ్ళ సిస్టర్ ఎవరైనా అవ్వచ్చు థర్డ్ పర్సన్ అంటే. అండ్ మీ యొక్క కొంతమంది సిట్యుయేషన్‌లో అయితే మీ యొక్క పర్సన్ హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు. ఆమె యొక్క లైఫ్‌లోని, అతని యొక్క లైఫ్‌లో అయినట్లయితే పాస్ట్‌లో ఒక పర్సన్ అనేవాడు. ఆ పర్సన్ అయినా అవ్వచ్చు థర్డ్ పర్సన్. ఆ ఎక్స్ పర్సన్ తిరిగి రావడం వల్ల మిమ్మల్ని మీ యొక్క పర్సన్ విడిచిపెట్టడం కూడా జరిగింది. కొంతమంది అందరికి నేను చెప్పినవన్నీ అందరికీ రీసొనేట్ అవ్వకపోవచ్చు. ఎవరికి రీసొనేట్ అయితే వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సో, కొంతమంది లైఫ్‌లో అయితే జరిగింది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనేది కొంతమంది ఆ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వల్ల మీ యొక్క పర్సన్ మీతో ఇప్పటికి కొంతమంది నో కాంటాక్ట్‌లో ఉన్నారు. నో కాంటాక్ట్‌లో ఉండి 6 మంత్స్ అవుతుంది. కొంతమంది 1 ఇయర్ అవుతుంది. కొంతమంది 1 ½ ఇయర్ కంటే ఎక్కువ అవుతుంది. వాళ్ళ పర్సన్‌తో మాట్లాడకుండా. బట్ ఏదేమైనా సరే ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది కాబట్టి, సన్ కార్డ్ అంటే పాజిటివిటీ కార్డ్. అండ్ సన్ కార్డ్‌కి ఎక్స్‌ప్లనేషన్ చూడండి. ద హెర్మిట్. అండ్ మీ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వదిలేసారో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వల్ల, థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోయారు మిమ్మల్ని వదిలేసి. వేరే వాళ్ళని కొంతమంది థర్డ్ పార్టీ అంటే పాస్ట్‌లో వ్యక్తిని యాక్సెప్ట్ చేశారు. కొంతమంది మిమ్మల్ని వదిలేసి ప్రెజెంట్ ఉన్న రిలేషన్‌షిప్‌ని వదిలేసి వేరే ఒకరిని యాక్సెప్ట్ చేయడం జరిగింది మీరుండగా. సో, అలాంటి పర్సన్ ఏమైనా ఉన్నట్లయితే మీ యొక్క పర్సన్ చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. నేనెందుకు ఇలా చేశానా అని. ఈశ్వరుని రోజు ప్రార్థిస్తున్నారు. డివైన్‌కి సరెండర్ అయ్యారు. డివైన్‌కి ప్రే చేస్తున్నారు నేను చేసింది తప్పు అనేసి. మళ్ళీ నేను ఆ అమ్మాయి లైఫ్‌లోకి వెళ్ళినా, అబ్బాయి లైఫ్‌లోకి వెళ్ళినా నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా? చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. చాలా యాంగ్జైటీకి గురవుతున్నారు. రాత్రులు నిద్ర పట్టట్లేదు. అదే పనిగా డివైన్‌కి ప్రే చేస్తూ ఉన్నారు. నన్ను క్షమించండి. నేను చాలా తప్పు చేశాను అతని పట్ల. అతన్ని వదిలేసి. అండ్ మీ పర్సన్‌కి మీతో గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తున్నాయి. నైట్ ఆఫ్ కప్స్ అనేది చాలా రొమాంటిక్, చార్మింగ్. మీరు చాలా మీ యొక్క పార్ట్నర్‌తో ఐ థింక్ ఇక్కడ కొంతమంది చాలా రొమాంటిక్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క పార్ట్నర్‌తో చాలా చాలా మంచి సమయాన్ని గడిపి ఉన్నారు. మంచి సమయాన్ని స్పెండ్ చేసిన వాళ్ళున్నారు. సో, మీ పర్సన్‌కి ఆ యొక్క మెమోరీస్ అన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. మీతో గడిపిన మధుర క్షణాలన్నీ. స్వీట్ మెమోరీస్. గుర్తు చేసుకుంటున్నారు. అండ్ ఎట్ ద టైమ్ చాలా డిసప్పాయింట్‌మెంట్‌కి గురవుతున్నారు. నేనెందుకు ఇలా చేశాను? అందుకే ఇక్కడ హెర్మిట్ కార్డ్ కూడా వచ్చింది. డివైన్‌కి సరెండర్ అయ్యారు. డివైన్‌కి అప్పజెప్పేశారు. ఎందుకంటే మీ పర్సన్‌కి భయం కూడా ఒక పక్క ఉంది. ఒకవేళ నేను మళ్ళీ వెళ్తే ఆ పర్సన్ నన్ను మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయినట్లయితే మళ్ళీ తిరిగి వెళ్ళిపోమంటే బాధపడాల్సొస్తుందని కూడా మీ పర్సన్ అనేది ఆలోచిస్తారు. డిసప్పాయింట్‌మెంట్, ఎయిట్ ఆఫ్ కప్స్, లెట్టింగ్ గో సిట్యుయేషన్, డిసప్పాయింట్‌మెంట్ సిట్యుయేషన్, రిగ్రెట్ సిట్యుయేషన్. తనేంటో తను తెలుసుకుంటున్నారు. తను చేసిన తప్పేంటో తెలుసుకుంటున్నారు మీ పర్సన్. తను చేసిన తప్పుని తెలుసుకున్నారు యాక్చువల్లీ. ఒకవేళ తెలుసుకోపోయినట్లయితే రానున్న 10 డేస్‌లో మీ యొక్క పర్సన్ తను చేసిన తప్పుకి చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతారు. అండ్ అతని తరపు నుండి మీకు కాల్ అయినా రావచ్చు, మెసేజ్ అయినా రావచ్చు. డైరెక్ట్‌గా రాకపోవచ్చు. మీ ఫ్రెండ్‌కి జరిగే అంటే మీ ఫ్రెండ్ ద్వారా మీతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్‌కి చెప్పి. అండ్ చాలామంది ఇక్కడ పర్సన్స్‌లోని వాళ్ళ ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ యొక్క పర్సన్. మీకు తెలియకుండా మీ గురించి తెలుసుకుంటున్నారు. తనెలా ఉంది? తనెలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? తన లైఫ్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా? మళ్ళీ న్యూ పర్సన్ ఎవరైనా వచ్చారా? నా గురించి ఆలోచిస్తున్నారా? అని మీ గురించి యథావిధిగా మీ యొక్క ఫ్రెండ్స్ గురించి తెలుసుకుంటున్నారు. కాబట్టి మీ యొక్క పార్ట్నర్ నుంచి మీకు డైరెక్ట్‌గా మెసేజ్ రావచ్చు. లేకపోతే మీ యొక్క మధ్యన మీ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి ఆ ఫ్రెండ్ ద్వారా మీ యొక్క పార్ట్నర్ యొక్క ఏదైనా మెసేజ్ అవ్వచ్చు, కాల్ అవ్వచ్చు, అది రావచ్చు. అంటే చెప్పొచ్చు మీ ఫ్రెండ్. ఇలా నీ గురించి అడుగున్నారు, నీకు కాల్ చేయమన్నారు, నీకు మెసేజ్ చేయమన్నారు, నువ్వు కాంటాక్ట్ అవ్వగలవా అని. మీ ఫ్రెండ్ అయినా మిమ్మల్ని మీ యొక్క పార్ట్నర్ గురించి అడగడం జరుగుతుంది. సో, థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నా సరే, ఆ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నందుకు మీ యొక్క పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్‌గా. అండ్ ఆ థర్డ్ పార్టీని కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నాను. అందుకే ద సన్ పాజిటివ్ కార్డ్. అంటే డార్క్‌నెస్ నుండి బయటకొస్తున్నారు మీ పర్సన్. ఆల్రెడీ చాలామంది ఇక్కడ మీ పర్సన్‌ని మీరు అలర్ట్ చేయడం జరిగింది. వార్న్ చేయడం జరిగింది. నువ్వు వెళ్తున్న పద్ధతి కరెక్ట్ కాదు. నువ్వు వెళ్తున్న వే రాంగ్. సో, మళ్ళీ నువ్వు బాధపడాల్సొస్తుంది. అయినా మీ పర్సన్ అనేవాళ్ళు మీ మాట వినలేదు. లెక్క చేయలేదు. నువ్విప్పుడు చాలా డీప్‌గా పశ్చాత్తాపం చెందుతున్నారు తాను చేసిన తప్పుకి. రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ప్రెజెంట్ అయితే కొంతమంది లైఫ్‌లో అయినట్లయితే
న్యూ పర్సన్ కూడా ఎంట్రీ అయ్యున్నారు. 1 వీక్ అవ్వచ్చు, లేకపోతే 1 మంత్ అవ్వచ్చు, లేకపోతే 6 మంత్స్ ఎనర్జీ ఇక్కడ కనబడుతుంది. కొంతమంది లైఫ్‌లో అయితే న్యూ పర్సన్ పాస్ట్ పర్సన్ కాకుండా కొత్త న్యూ పర్సన్ అనేవారు కూడా ఎంటర్ అయ్యున్నారు. అలా అయినట్లయితే పాస్ట్ పర్సన్‌ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేది మీ ఇష్టం. ఎందుకంటే పాస్ట్ పర్సన్ తన యొక్క థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌ని, అది వాటెవర్, వాళ్ళ మదర్ అవ్వచ్చు, ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, ఎక్స్ పర్సన్ అవ్వచ్చు, కట్ ఆఫ్ చేసుకొని మీ వైపుగా రాబోతున్నారు. తను చేసిన తప్పును తెలుసుకున్నారు మీ పార్ట్నర్. అండ్ టూ ఆఫ్ పెట్టికల్స్ అంటే జగ్లింగ్. అండ్ కొన్ని సిచ్యువేషన్‌లో అయితే మీ పార్ట్నర్ ఫైనాన్షియల్ పరంగా చాలా స్ట్రగుల్‌లో ఉన్నారు. అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒక పక్క. దేన్ని చూజ్ చేసుకోవాలో తెలీదు. మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా? లేకపోతే ఫ్యామిలీని చూజ్ చేసుకోవాలా? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం స్ట్రిక్ట్ టైప్ అనమాట. రిలీజియన్స్ పరంగా అవ్వచ్చు, లేకపోతే క్యాస్ట్ పరంగా అవ్వచ్చు. లేదు మాది క్యాస్ట్, అమ్మాయిది ఆ క్యాస్ట్, అబ్బాయిది ఆ క్యాస్ట్. సో, నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అనేసి చాలా మీ యొక్క పార్ట్‌నర్‌ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మెంటల్‌గా మీ యొక్క పర్సన్ అనేవారు చాలా స్ట్రక్ ఫీల్‌లో ఉన్నారు. మెంటల్‌గా మీ పర్సన్ అనేది స్ట్రక్ ఫీల్‌లో ఉన్నారు. అండ్ దీనికి ఇంకొక కారణం ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఫైనాన్షియల్‌గా కొంచెం లోలో ఉన్నారు. దానివల్ల కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ అనేది ఒక క్యాస్ట్ అంటే కొంతమందికి క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో, ఆ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల మీ యొక్క అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ ఇంటికి కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు. సో, అందుకే మీ పర్సనల్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఏదో ఒక అంటే తనలో ఉన్న ఇప్పుడు ఆల్రెడీ తను మెంటల్‌గా చాలా స్టక్ అయ్యి ఉన్నారు. అంటే ఎటుకి వెళ్ళలేని పరిస్థితి. ఎవరిని చూజ్ చేసుకోలేని పరిస్థితి. అటుపక్క ఫ్యామిలీని వదులుకోలేరు. ఇటుపక్క మిమ్మల్ని వదులుకోలేరు. సో, అటువంటి పరిస్థితిలో ఉన్నారు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ మెంటల్ స్టెబిలిటీ కోరుకుంటున్నారు. కొంత ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు. కొంత సమయం తనకి తాను టైం ఇవ్వాలనుకుంటున్నారు. ఏం చేయాలి? ఏంటి? అని ప్లాన్ చేద్దాం అనుకున్న మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ క్లారిటీ. ఏదో ఒక ఐడియాని ఏదో ఒక ఆలోచన చేసి మిమ్మల్ని తన యొక్క లైఫ్ పార్ట్నర్‌గా చేసుకుందాం అనుకుంటున్నారు. సోల్‌మేట్‌గా చేసుకుందాం అనుకుంటున్నారు. అందుకే కొంచెం స్పేస్ ఇచ్చారు మీతో. అందుకే మీతో నో కాంటాక్ట్‌లో ఉన్నారు. కొంతమంది సిట్యుయేషన్ నో కాంటాక్ట్‌లో ఉన్నారంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్. ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉంది. బట్ థర్డ్ పార్టీ కట్ ఆఫ్ చేసుకొని మీ వైపు రాబోతున్నారు మీ యొక్క పర్సన్. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు. తను చేసిన తప్పుని తెలుసుకున్నారు. అందుకే స్ట్రక్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ కూడా. అండ్ 6 ఆఫ్ కప్స్ మిమ్మల్ని అంటే మీ ఇద్దరిని కలపడానికి మీ యొక్క మీ పార్ట్నర్ యొక్క ఫ్రెండ్స్ అనేవారు కూడా హెల్ప్ చేయబోతున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయబోతున్నారు మీ పార్ట్నర్‌కి. కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఐడియాస్‌ని ఇవ్వబోతున్నారు. ఇలా చేస్తే బావుంటుంది. అలా చేస్తే బాగుంటుంది. ఇలా చేస్తే నువ్వు అమ్మాయినవ్వచ్చు, అబ్బాయినవ్వచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు. సో, ఫైనాన్షియల్‌గా కొంచెం స్టేబుల్ అవ్వు. అందుకే ఇక్కడ చూడండి 6 ఆఫ్ కప్స్ అనేది ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. చెట్లు అన్నీ ఉన్నాయి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారిక్కడ. సో, మీ యొక్క పార్ట్నర్‌కి కొంతమంది హెల్ప్ చేయబోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు. కొంతగా మెంటల్‌గా సపోర్ట్ చేస్తున్నారు. పీస్‌ఫుల్‌గా ఉండు. కొంచెం స్పేస్ తీసుకో. టైం అయినా పర్వాలేదు ఇక్కడ. సో, మీ పార్ట్నర్ అనేవాడు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించే థింక్ చేస్తున్నారు మీ వైపుగా రాడానికి. మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్‌గా చేసుకోవడానికి, సోల్‌మేట్‌గా చేసుకోవడానికి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నట్లయితే రానున్న 10 డేస్ అవ్వచ్చు, ఇక్కడ కొంతమందికైతే 10 డేస్‌లో మీ యొక్క పర్సన్ నుండి మెసేజ్ రావచ్చు. కొంతమందికి 1 మంత్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. కొంతమందికి స్ప్రింగ్ సీజన్ కనబడుతుంది. అంటే మే మంత్ ఎండాకాలం కనబడుతుంది. సమ్మర్ సీజన్ అనేది కనబడుతుంది. అండ్ ద డెవిల్ ఎనర్జీ ఇక్కడ. గాడ్. డెవిల్ ఎనర్జీ 2 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్, జడ్జ్‌మెంట్. అమేజింగ్. డెవిల్ కార్డ్ అనేది ప్యాషనేట్‌గా ఉంటుంది. అంటే ఫిజికల్ అటాచ్‌మెంట్, ఫిజికల్ అట్రాక్షన్. మీ పర్సన్ ప్రెజెంట్ అయితే మిమ్మల్ని చాలా అంటే మీ పట్ల చాలా అట్రాక్షన్ అనేది ఎక్కువగా పెరిగింది. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, పొసెసివ్‌నెస్ ఉంది. మీతో అంటే మీరు ఎవరితో మాట్లాడినా చూడలేని తనం. మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఎవరు మీతో అంటే ఒక పొసెసివ్‌నెస్. మాట్లాడితే నేనే మాట్లాడాలి. ఇంకెవరు తనతో మాట్లాడకూడదు. నేనే అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ పర్సన్ మీ గురించి.
చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు మీ పట్ల. మిమ్మల్ని హగ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫిజికల్ ఇంటిమసీ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే డెవిల్ కార్డ్ ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ కూడా తెలుపుతుంది కాబట్టి చాలా రోజులై ఉంటుంది మీ పార్ట్నర్‌తో మీరు కలిసి. సో, ఫస్ట్ మీటింగ్‌లో కిస్ అవ్వచ్చు, హగ్ అవ్వచ్చు, ఫిజికల్ ఇంటిమసీ అవ్వచ్చు. జరగబోతుంది. కలిసిన వెంటనే మీ పార్ట్నర్‌తో. ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు. అందుకే 2 ఆఫ్ కప్స్. 2 ఆఫ్ కప్స్ అనేది రీయూనియన్. అండ్ చూడండి ఇక్కడ రీయూనియన్ కార్డ్ కూడా వచ్చేసింది. మీ పార్ట్నర్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. అండ్ ప్రెజెంట్ సింగిల్ పర్సన్స్ అయితే సింగిల్ పర్సన్స్ లైఫ్‌లో న్యూ పర్సన్ రావచ్చు. ప్రెజెంట్ రిలేషన్‌షిప్‌లో న్యూ పర్సన్ అంటే కొత్త వ్యక్తి అయినట్లయితే ఆ కొత్త వ్యక్తితో మళ్ళీ వాళ్ళ యొక్క బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వబోతుంది. వాళ్ళ యొక్క రిలేషన్‌షిప్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతుంది. లాంగ్ కన్వర్జేషన్ చేయబోతున్నారు. ప్రెజెంట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళైతే. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వల్ల కొంచెం దూరమైన పర్సన్స్ అయినట్లయితే మళ్ళీ వాళ్ళ రీయూనియన్ అనేది అవ్వబోతుంది. ఎందుకంటే మీరు బాధపడిన దానికి. ఇక్కడ 4 ఆఫ్ కప్స్ భగవంతుడు ఇంకో ఛాన్స్ వాళ్ళకిచ్చారు. అండ్ ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఆల్రెడీ మీరు చాలా సాడ్ పొజిషన్‌లో మీరు కూడా మీ పార్ట్నర్‌ని వదిలి చాలా డిప్రెషన్‌కి లోనవుతున్నారు. రాత్రులు నిద్ర పట్టట్లేదు. చాలా యాంగ్జైటీకి గురి అవుతున్నారు. ఇక్కడ కనపడుతుంది డివైన్‌కి అడుగుతున్నారు. నా పట్ల ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా చేసావు? నేను 100% ప్రేమనే ఇచ్చాను కదా అతనికి, ఆమెకి. బట్ నాకెందుకు ఇలా జరిగిందని డివైన్‌కి మీరు పదే క్వెషన్ చేస్తున్నారు. అందుకే డివైన్ మీకొక అవకాశాన్నిచ్చింది. అలాగే మీ పార్ట్నర్‌కి కూడా ఒక అవకాశాన్ననేది ఇచ్చింది. సో, అందుకే ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఇవ్వబోతుంది డివైన్. ఇక్కడ జస్టిస్ కూడా రాలేదు. జడ్జిమెంట్ కార్డ్ అనేది వచ్చింది. సో, ఫైనల్లీ మీరు పడిన బాధకి, మీరు ఫేస్ చేసిన పెయిన్‌కి యూనివర్స్ మీకు జడ్జిమెంట్ అనేది ఇవ్వబోతుంది. ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ 7 ఆఫ్ కప్స్. కొన్ని సిట్యుయేషన్‌లో మీ పర్సన్ అనేవారు యొక్క ఆప్షన్స్ అయితే ఎక్కువున్నాయి. దేన్ని చూజ్ చేసుకోవాలో తెలీదు. డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అందుకే ఇక్కడ వచ్చింది 2 ఆఫ్ పెంటికల్స్ అనేది బ్యాలెన్స్, జగ్లింగ్. దేన్ని చూజ్ చేసుకోవాలో తెలియట్లేదు. ఇండెసిషన్ పొజిషన్‌లో ఉన్నారు. బట్ అలా కాదు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ కూడా అలాగే ఉన్నాయి చూడండి. 3 ఆఫ్ వాండ్స్. 3 ఆఫ్ వాండ్స్ అంటే మొమెంటమ్. అంటే మూవ్‌మెంట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్టక్ పొజిషన్ నుండి మీ పర్సన్ బయటికి రాబోతున్నారు. మీ వరకు చేరుకోవడానికి ప్రయత్నించబోతున్నారు. అండ్ ద అనదర్ వన్ మై గుడ్‌నెస్! 2 ఆఫ్ కప్స్. పక్కా రీయూనియన్ అనేది మీకు అవ్వబోతుంది మీ యొక్క పార్ట్నర్‌తో. పక్కాగా మీ పార్ట్నర్‌తో రీయూనియన్ అనేది అవ్వబోతుంది. అండ్ ఫైనల్లీ మనం తెలుసుకుందాం. డివైన్ ఇస్తున్న మీకు గైడెన్స్ ఏంటి? డివైన్ మీకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారో చూద్దాం. ఓకే. డివైన్ మీకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారో చూద్దాం. యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇవ్వబోతుంది మీ యొక్క రిలేషన్‌షిప్ గురించి, ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గురించి. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ మీ. ప్లీజ్ మై యాక్ని స్టార్స్. ప్లీజ్ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వ్యూయర్స్‌కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్‌కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? డోంట్ స్టాప్. ఓకే. And the one, reconsider. Okay. Next one, trust. And the bottom of the deck, abundance. Okay. And another one, if you believe, be assertive, recovery. Oh my God, look for your sign. డివైన్ మీకు ఇంత గైడెన్స్ ఇస్తున్నారు అంటే ఇన్ని ఆపర్చునిటీస్ ఇవ్వబోతున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ స్టాప్. మీరేదైతే మీ యొక్క పార్ట్నర్ వరకు చేరుకోవడానికి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు ఇదివరకు. డివైన్‌కి ప్రే చేశారు, కొంతమంది రిచువల్స్ చేశారు, కొంతమంది స్పెల్స్‌ని యూజ్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే మీ పార్ట్నర్ మీ నుండి దూరం అవ్వడానికి మీ యొక్క వాళ్ళ లైఫ్‌లో ఉన్న అంటే మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్న థర్డ్ పార్టీ, అది ఇదివరకే చెప్పాను. థర్డ్ పార్టీ మదర్ ఫిగర్ అవ్వచ్చు, ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, ఈవెన్ పాస్ట్‌లో ఉన్న ఎక్స్ అవ్వచ్చు. మీ యొక్క పార్ట్నర్ పైన స్పెల్స్‌ని ఉపయోగించారు. అంటే సైకిక్ అటాక్స్, అంటే తంత్ర విద్యలను ఉపయోగించారు, స్పెల్స్‌ని ఉపయోగించారు. లైక్ బ్లాక్ మ్యాజిక్ మీరు అనుకోవచ్చు. వాటిని ఉపయోగించారు. సో, దానివల్ల కూడా మీ యొక్క పర్సన్ మీ విషయంలోని సరైన డెసిషన్ తీసుకోలేకపోయారు.
ఆ స్పెల్స్ నుండి ప్రజెంట్ అయితే ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఆ డార్క్నెస్ నుండి డెవిల్ ఎనర్జీ నుండి సన్ ఎనర్జీకి రాబోతున్నారు మీ పర్సన్ అనేవారు. సో మీరు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయి. అందుకే జడ్జ్మెంట్ కార్డ్ కూడా ఇక్కడ వచ్చింది. మీరు ఆపకుండా మీ పార్ట్నర్ని చేరుకోవడానికి, మళ్ళీ మీ పార్ట్నర్ని మీ లైఫ్లో తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. రీకన్సిడర్, అందుకే డివైన్ కూడా మీ గురించి ఎంతో ఆలోచించింది. అందుకే మీకు డివైన్ ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్ చేస్తుంది, మీ తరపున పనిచేస్తుంది డివైన్ అనేది. డివైన్కి సరెండర్ చేశారు కాబట్టి. అండ్ ద నెక్స్ట్ వన్ ట్రస్ట్. డివైన్ పైన ట్రస్ట్ ఉంచండి, నమ్మకం ఉంచండి, తప్పకుండా మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. అండ్ అనదర్ వన్ అబెండెన్స్. మీ లైఫ్లో మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, మీ పార్ట్నర్ లైఫ్లో కూడా అబెండెన్స్ అనేది రాబోతుంది. మీ లైఫ్లో కూడా మీరు జాబ్ చేసినట్లయితే, ఏవైనా మీ యొక్క ఇంట్లో ఎవరైనా జాబ్ చేసినట్లయితే, ఏదైనా వృత్తిలో ఉన్నట్లయితే అబెండెన్స్ అంటే ఒక సడన్గా ఇంక్రీజ్ అవ్వబోతుంది. సడన్గా మీకు ధన సమృద్ధి అనేది కలగబోతుంది. ఒక అబెండెన్స్ అనేది రాబోతుంది మీ లైఫ్లో. అబెండెన్స్ అంటే చాలామంది అనుకుంటారు డబ్బు పరంగా అబెండెన్స్ అని. అబెండెన్స్ అంటే అన్ని రకాల సమృద్ధి. మీరు ఎమోషనల్గా సాటిస్ఫై అవుతారు, అలాగే ఫైనాన్షియల్గా సాటిస్ఫై అవుతారు, ఒక హ్యాపీనెస్గా కూడా సాటిస్ఫై అవుతారు. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే హ్యాపీగా ఉండడం వేరు, హ్యాపీనెస్ని మీరు ఎంజాయ్ చేయడం వేరు. సో ఆ హ్యాపీనెస్ని ఈసారి పొందగలుగుతారు. డివైన్ మీకు ఇస్తున్న గిఫ్ట్ ఇది అనుకోవచ్చు. బీ అసర్టివ్. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూడకండి. దృఢంగా ఉండండి, దృఢ నిశ్చయంతో ఉండండి, కాన్ఫిడెన్స్తో ఉండండి అని డివైన్ ఇంకో ఇస్తున్నారు గైడెన్స్. ఇఫ్ యూ బిలీవ్, యూనివర్స్ పైన మీరు ట్రస్ట్ ఉంచినట్లయితే, డివైన్ పైన మీరు ట్రస్ట్ ఉంచినట్లయితే, డివైన్ మీకు ఏం కావాలో అన్నీ తెచ్చి మీకు ఇస్తుంది. రికవరీ. అండ్ రికవరీ ఇంతవరకు ఏదైతే మీరు బాధపడి ఉన్నారో మీ యొక్క పర్సన్ గురించి, ఇది జరగట్లేదు నా లైఫ్లో, అది జరగట్లేదు, సో మీరు పడిన బాధలన్నిటికీ రికవరీ జరగబోతుంది. అండ్ ఐ థింక్ మాకు తెలిసి మీ యొక్క సాక్రల్ చక్ర అనేది బ్లాక్లో ఉంది, హార్ట్ చక్ర కూడా బ్లాక్లో ఉంచుకున్నారు. ఎందుకంటే మీ యొక్క పర్సన్స్తో బ్రేకప్ అవ్వడం వల్ల, నో కాంటాక్ట్లో ఉండడం వల్ల, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వల్ల మీ హార్ట్ చక్ర అనేది బ్లాకేజ్ అయింది. హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి, హార్ట్ చక్ర పైన పని చేయండి, చాలా వేగంగా రికవరీ అవుతారు. మీ పర్సన్ మీ వైపుగా వస్తున్నారు. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయి ఉంటుంది. డివైన్ ఇస్తున్న గైడెన్స్ మీకు అనేది హెల్ప్ఫుల్ అయి ఉంటుంది. అండ్ మీకు చాలా సైన్స్ అనేవి కూడా లభించాయి మీ పార్ట్నర్ తరపు నుండి. భవిష్యత్తులో ఏం జరగబడుతుందో కూడా మీకు కొంత గైడెన్స్ అనేది మీకు దీని నుండి లభించింది. అండ్ ఇలాంటి వీడియోలో మీరు కావాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్. బాయ్ బాయ్.